దొరుకుతావు. మొన్న నాతో బాత్రూమ్ కడిగిచ్చాడు. ఇదే లాస్ట్ వీడియో కాదు, ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ ఉంటాయి. తర్వాత నా రివెంజ్ ఘోరంగా ఉంటది. కొట్టు చిన్న కొట్టు. చికెన్ దమ్ బిర్యానీ ఛాలెంజ్ అనమాట. ఎవరు ముందు తింటే వాళ్ళు గెలిచినట్టు, తినలేను లోడిపోయినట్టు. సో చూడండి, ఇద్దరు చేర్చాము. మన దగ్గర మోసాలు కుదరవు. ఇద్దరం కలిసి కష్టపడ్డాం కాబట్టి 10 నీకు 10 నాకు. థ్యాంక్ యూ. ఆ 10 లేవు. సగం గుళ్ళు నేను కొడితే సగం గుళ్ళు నువ్వు కొట్టావు కాబట్టి 50-50 మొత్తం దొబ్బేద్దామనే ఉంది. అందులో చికెన్ లోపు లాగేసుకున్నది. ఇది ఇంట్లో చేసిందో బయట తెచ్చాను. చాలా బాగుంటుంది బిర్యానీ. ఇది మా వెనుకొండలో. సో ఈ బిర్యానీ ఎవరైతే ముందు తింటారో గెలిచారని చెప్పేదా, గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి చెంపదెబ్బలు కొట్టచ్చు. మూడు ఛాన్సులు ఉంటాయి, 3 చెంపదెబ్బలు కొట్టచ్చు. స్టార్ట్ చేద్దాం. లెట్ స్టార్ట్. స్పూన్తో తినాలి, రూల్ అది ఒక్క స్పూన్తోనే. चीटिंग करता है तू. అప్పుడు నేను చేతితో తింటా. పెద్ద వార్నింగ్ ఇది. ఒక స్పూనే. ప్రేమగా వద్దు, నాకొద్దు. నీ ముద్ద నువ్వు తీసుకో. లెక్క తీసుకోవడం అయిపోవాలి. ఏ మాటగా మాట చెప్పాలి, బిర్యానీ బాగుంది మాది. చాలా బాగుంది. బిస్మిల్లా ప్యారడైస్ బిర్యానీ మా వెనుకొండలో ఉంటుంది. కరెక్ట్గా ఎన్ఎస్పి కాలువ కట్ట దగ్గర పక్కనే ఉంటుంది అనమాట, నర్సాపేట రోడ్లో. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా వెనుకొండ ఎవరిని ఉంటే. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేస్తారు. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? ఒకవేళ వెనుకొండ వచ్చినా అసలు మిస్ అవ్వద్దు. కాస్ట్ కూడా 180 రూపీస్ అనమాట. దమ్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంది. రైస్ మాత్రం మంచి టేస్ట్ ఉంది. ఇంత టేస్ట్ నేనైతే ఎన్నుకోలేదు, ఎప్పుడు తిన్నా. మాది కూడా బాగా నచ్చిందంట. రూల్ అంటే నువ్వు చీటింగ్ చేస్తావు అనుకో, రూల్ ఆడడానికి అందుతాయి. అదంతా మన పద్ధతే కాదు. కానీ ఛాలెంజ్ చేతి తింటే ఫీల్ అయ్యాను. ఎక్స్ట్రా చదువు ఎంత ఉంది చూడు. నచ్చదు, నేను కూడా గెలిచినట్టే. మనకూడదు, మొత్తం చీటింగ్ చేసావు. మీరే చెప్పాలి. ఆటలో ఫస్ట్ రూల్ ఏంటంటే స్పూన్ పెట్టుకొని తినాలి, కానీ చేతితో తిన్నది. పూర్తంటే రావట్లా. పూర్తంటే రావట్లా. నేను ఇంత దూరం వచ్చాను, నేను చూశానన్నయ్య, చూశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. అది గెలిచేసా, ఎలా తిన్నా గెలవాలి కదా, అంతేగా. ఆడోళ్ళు చెప్తూ నేను చెప్తాను అంతేగా.
అంతేగా. సరే చెంప దెబ్బల అదే చెప్పు. నాకు స్టేజ్ మొత్తం తెచ్చుకోవాలి. మొత్తానికి నేను ఓడిపోయా, ఒప్పుకున్నా. నా చెంప దెబ్బలు తిను. ఇప్పుడు ఎక్స్ట్రా చేసావు అనుకో తెల్ల చెమ్మ చెక్క, తెల్ల చెమ్మ చెక్క. దొరుకుతావు. మొన్న నాతో బాత్రూమ్ అడిగిచ్చాడు. ఇదే లాస్ట్ వీడియో కాదు, ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ ఉంటాయి. తర్వాత నా రెవెన్యూ ఘోరంగా ఉంటది. పట్టు తెల్ల చెమ్మ చెక్క, చెంప దెబ్బలు. కొట్టు, చిన్న కొట్టు, గట్టి కొట్టావు అనుకో తర్వాత నీకు ఉంటుంది నా చేతులు. ఇప్పుడు కాదు, తర్వాత మళ్ళీ ఇంకో గేమ్ పెడతా, రెవెన్యూ మామూలుగా తెచ్చుకోను. కానీ తొందరగా కానీ 1 2 ఏ చెంప దెబ్బ కొట్ల ఒకటి అయిపోయింది. ఎన్ని 5 తన్నైతే కాలు 5 చాలు. మూడే నేను చెప్పింది, మూడే, అందులో ఒకటి అయిపోయింది. నాకు ఇన్ని రోజులు తిట్టించుకుని అన్ని పిస్టేషన్ తీసుకోవచ్చు. ఏందమ్మా అన్నావు, మళ్ళీ అను ఇంకోసారి. ఇన్ని రోజులు నన్ను తిట్టిని అన్ని. అను అను అది అన్న తర్వాతే చదువుకోండి, ఫస్ట్ చదువుకోండి. రెండు, ఇంకొకటే ఉంది. అబ్బా ఇది ఎలా ఎలా వాసిపోవాలి కొడితే. తర్వాత నీకు వాసిద్ది, నాకు దొరుకుతావు, అప్పుడు చెప్తా నీ సంగతి. కానీ మరి పెళ్ళాం చేతులు భయపడాల్సిందేగా. కొట్టకు ముందే భయపడుతున్నాడు. నువ్వు కానీ అయిపోయింది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ చూడాలంటే మీరు మిస్ అవ్వద్దంటే ఆల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ముందు ముందు చాలా మంచి వీడియోలు వస్తాయి మనకి. తప్పకుండా అన్ని చూడండి అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్.